కేటీఆర్కు కీలక బాధ్యతలు. కేటీఆర్కు కీలక బాధ్యతలు ఇస్తారు. ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి కేటీఆరే. ఎందుకంటే మరి హరీష్ ఇప్పుడు కాదు గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ వాళ్ళు అత్తగారు ఉంటారు కదా, అత్తగారు వాళ్ళు వచ్చి ఊకే కేసీఆర్ని పొడుచుడు. మా అల్లుని ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తావు, మా అల్లుని ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తావు, ఇక నువ్వు ఉన్నావు సాలదా, ఇదేనా చేసినావు, మా అల్లుని చేయరాదని చెప్పేసి వాళ్ళు ఎమ్మడి పడతా ఉండేదట. ఎందుకంటే అట్లా ఉన్నోళ్ళు ఇక మనకు ఉన్న సమాచారం మనకి ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు అందుకనే కేటీఆర్ కూడా ఏం చేస్తున్నాడు, సోషల్ మీడియాని కేటీఆర్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా నన్నే ఫోకస్ చేయండి, హరీష్ని ఫోకస్ చేయకండి, నేను నెంబర్ 1 నెంబర్ 2 హరీష్. మరి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాడు, మరి కాక మరి బాత్రూంలో జారిపడ్డా అని చెప్పేసి అన్నారు కదా, మరి అది ఎవరు జారగొట్టారు? మరి కేటీఆర్ అది ఎవరు జారగొట్టిరో ఏమో కానీ ఇప్పుడు అట్లాంటి వాటి మీద మనం అన్నదానికంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఏంది ఇగో ఈడ ఇంకా ఇక మొదలెడదామా గులాబీ బాస్ అంట. ఏం మొదలు పెడతావు? ఏమవుతుంది నీతో? ఏమవుతుంది ఇప్పుడు? ఎమ్మెల్యే సాదా సీదా ఎమ్మెల్యే అంతే. ఇప్పుడు మొదలెడదామంటే నువ్వు మొదలెట్టేటోను అయితే అసెంబ్లీలకు వచ్చి షురూ చేయి, నీ గలం వినిపి. అధ్యక్ష అని ఎవరు అంటాడు? 70,000 పుస్తకాలు ఎక్కడవా ఆయన? అబ్బో సార్ ఏందనుకో, సారు సర్కారు కారు అబ్బా 70,000 పుస్తకాలు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తే అధ్యక్షాన్ని పిలవాల, ఈ అధ్యక్షుని పిలవడానికి ఆప్షన్ లేదా? నీతోని ఏం కాదు, నీ కొడుకుతోని ఏం కాదు. ఒకవేళ బీఆర్ఎస్ వల్ల నిజంగా దమ్ముంటే హరీష్ రావు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుర్రి, జనాలు ఏమైనా నమ్ముతారు. బీఆర్ఎస్ పార్టీ లేస్తుంది. హరీష్ రావు ముఖ్యమంత్రి అని చెప్తే బరాబర్ లేస్తుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నారు అనుకో, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి? 39 వచ్చినాయి కదా, 9 కూడా రావు నెక్స్ట్. ఇది మాత్రం వాస్తవం, 9 కూడా రావు. ఇలా ఇప్పుడు వీళ్ళ చూడన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఒకటి చిన్నది గ్రహించాలి. ఎట్లా గ్రహించాలంటే, ఒకటి మొత్తం ఈ తెలంగాణ భవన్కి వచ్చి ఏం చేస్తాడు ఈయన మాట్లాడేది ఏముండదు. జరసేపు కూర్చుంటాడు, సపోర్ట్ చేయకుర్రి అది ఇది అని మాట్లాడతాడు. ఇక దశ నిర్దేశం అన్ని ఏం చేస్తాడు, కేటీఆర్ కప్ప చెప్తాడు. పైసలు ఇస్తే వస్తారు భవన్ కాడికి, పైసలు ఇస్తే వస్తారు భవన్ కాడికి. నేను డ్యూటీ చేసేది కూడా అటు కరిమార్దికి కదన్నా. కాక వస్తాడు, కాక వస్తాడు. కాక వచ్చి ఏం చెయ్యరాడ. ఏంటంటే సోషల్ మీడియాలో ఏదో హైప్ క్రియేట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నాడంటే, ఈయన ఇప్పుడు ప్రపంచ దేశాలకు అన్నిటికీ అధ్యక్షుడు. ఈయన అక్కడి నుంచో ఇక నాదసరం ఉత్తే ఇక పొక్కలకెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చిండు. ఆయనను చూస్తేందుకు తండోపతండాలుగా జనాలు గదిలొస్తారు అని చెప్పేసి ఒకటి అట్లా హైప్ క్రియేట్ చేద్దామని వచ్చి ఏం చేసేదే ఉంది. గులాబీ పిట్ట ఏంది ఇప్పుడు ఆయన ఏడికి పోయిండు తెలంగాణ భవన్కు. ఆయనకు ఉంటే ఏడికి రావాలి, అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలోకి వచ్చి రేవంత్ని ప్రశ్నలతోని ఉక్కిరి బిక్కిరి చేసి చెండాడాలి. అప్పుడు మొగోడు అనిపించుకుంటారు. కానీ ఎవరిని ఏమో ఫామ్ హౌస్లోకి వెళ్ళి నీ తెలంగాణ భవన్కి వస్తే ఇక కదిలిండి అధినేత, ఇక వచ్చిండు, ఇక పొడి చేస్తాడు, ఇక గోకేస్తాడంటే ఏముంది? గోకేది లేదు, ఈకేది లేదు. కానీ ఈ తెలంగాణ భవన్కి వచ్చి నువ్వు అసెంబ్లీకి వస్తే ఈ ఉచిత పథకాలు కూడా అసలు ఇంకా తొందర అమలు అయ్యేది కావచ్చు. నువ్వు ఎన్ని ఒర్రుడుకు నువ్వు చేసే జోకులకు అయినా కానీ ఈయనకు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గంకు ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వస్తలేడు కదా, జీతం ఎందుకు తీసుకుంటుండు? మరి సర్కారు కాదు కదా, మరి ఇప్పుడు ఆయన రద్దు చేయాలి కదా, సభ్యత్వాన్ని రద్దు చేసి గవర్నర్కు ఒక లేఖ ఇచ్చి మరి అసెంబ్లీ రానోనికి జీతం ఎందుకు? వేరే వాళ్ళన్నా పోటీ చేస్తే వాళ్ళన్న ఆ నియోజకవర్గంలో తిరుగుతారు కదా, కొట్లాడతారు కదా, జనాల గురించి అడుగుతారు కదా, నిధులు అడుగుతారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు నువ్వు నిధులు అడుగుతలేవు, నీ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోవు. ఇప్పుడు నీకేందుకంటే నీకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, అక్కడ తిరిగి వస్తాడు, గంతవరకే. ఇప్పుడు గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఒకటి అర్థమవుతుందన్న, ఆయన పేరు ప్రతాప్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పట్టుకపోయాడు. పాపం ఆయన మాత్రం ఉచితాత్రంగా దారుణం చేసి పారేసిండు కేసీఆర్. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని ఉన్నప్పుడు గజ్వేల్ ప్రాంత ప్రజలకు అప్పుడు అర్థమవుతుంది, ఈ కేసీఆర్ మనం ఎందుకు ఓట్లు వేసినాం రా భయ్. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఈయన గడికి అంటే రాజీనామా చేసి వచ్చేది. 20 మంది రాజీనామా చేస్తే 10 మంది గెలిచేది, 10 మంది రాజీనామా చేస్తే 5 మంది గెలిచేది. ఒక టైంలో కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన మామూలుగా లేకుంటే ఆయన లాస్ట్కు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక భయపెట్టించో నయానో భయానో ఏదో చేసి మళ్ళీ బీఆర్ఎస్లో మేము కూడా పోటీ లేకుండా చేసుకున్నాం. మేము కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారంటే అసలు రాడు అని మేము అనుకున్నాం. అంటే కేసీఆర్ భయపెట్టేది ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనుకున్నాం మేమైతే. ముఖ్యమంత్రి అభ్యర్థినే ఈ కిందికి మీదికి చేసిండు అన్ని.
గులాబ్ జాములు గలగలనేటట్టు చేసిండు. ఏ పాపం. అట్లాంటి వ్యక్తి ఇగో కూడా ఈయన- నయానా ఈయన భయానా మాత్రం- అని చెప్పేసి చేసిర్రు. ఈయన మాత్రం దారుణంగా మాత్రం తీసేసి రాయలైతే ఆ. ఈటల రాజేందర్. ఇప్పుడు రేపు హరీష్ రావు పరిస్థితి కూడా అదే. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు సస్పెండ్ అవుతాడు. ముఖ్యమంత్రిని మీరు కేటీఆర్ని కనుక ప్రకటిస్తే హరీష్ రావు ఖచ్చితంగా పక్క జరుగుతాడు. హరీష్ రావు వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతికింది. బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఉన్నది అంటే ఎంతో కొంత హరీష్ రావు. నువ్వు పోయి ఫామ్ హౌస్లో అంతే బీఆర్ఎస్ పార్టీని లేపుకొచ్చింది కూడా హరీష్ రావే. అన్న ఇంకొకటి అన్న ఈటెల రాజేందర్ అన్నని ఈటల రాజేందర్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ అన్న కొండా విశ్వేశ్వరరెడ్డి మీకు ఐడియా ఉంది కదా, వికారాబాద్ తండూరా అన్న వికారాబాద్ చేవెళ్ళ. కొండా విశ్వేశ్వరరెడ్డి, మన ఈటల రాజేందర్ అన్న, ముత్తిరెడ్డి, వీళ్ళు ముగ్గురు లేకపోతే కేసీఆర్ దగ్గర రూపాయి లేదు. పెట్టుబడి తెలంగాణ ఉద్యమం సమయంలో వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని తెలంగాణ ఉద్యమానికి పెట్టుబడిదారులు వీళ్ళు. ఇంకొక ఆయన ఉన్నాడు, మొన్న చనిపోయిండు, జిట్టా బాలకృష్ణ. రైట్ మేజర్ గా పెట్టుబడిదారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఆయన పాపం తలిగిపోతారు, బరాబర్ పోతారు. వాస్తవంగా చెప్పాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కలుగుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్ అండి. ఈటల రాజేందర్ కూడా పెట్టుబడిదారుడే. ఆయన సొమ్ము విపరీతంగా తిన్నారు. లాస్ట్ కి ఆయన పార్టీ నుంచి పొమ్మన సస్పెండ్ చేసి తిన్నాడు. కేసీఆర్ తిన్నాడు కానీ ఇక ముత్తిరెడ్డి ఈటల రాజేందర్ అన్న చాలా మెతక మనిషి కాబట్టి ఇక సైలెంట్ అనుకుంటాడు అంతే ఉంటున్నాడు. ఈ ముత్తిరెడ్డి గురించి మాట్లాడితే ఆల్రెడీ ఎన్నో కబ్జాలు వేసుకున్నాడు కాబట్టి నేను అడగడు రూపాయి అని. ఇక రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు. ఏమని చెప్పినాడంటే దెబ్బకు దెబ్బ తిన్నోనికి తెలుస్తుందా నొప్పి, దెబ్బకు దెబ్బ తీస్తా అని చెప్పి ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా తీస్తాడు. ఇంకొక విషయము, రియల్ ఎస్టేట్ డమాల్ అయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటారు. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, పడిపోయింది నాకు అర్థమైంది. రియల్ ఎస్టేట్ని పడుకోబెట్టిరు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. ఒకవేళ ఇప్పుడు కనుక ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెడితే ఒక్కసారి లేచిందనుకో చాలా హైప్లో లేస్తుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే దాన్ని కావాలనే ఆపుతున్నారు ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు ఎక్కడ మన నార్సింగ్ మొన్న ఆయన 100 కోట్ల ఎకరం పెట్టుకున్నాడు కదా కోకాపేట. ఇక ఆ ఏరియా ఎట్లా ఉన్నది, ఎట్లా అయిపోయింది, అక్కడ ఎవరు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ దందంతా? మీరే లంగాల దరిద్రులు. అందుకనే రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. పడిపోని రియల్ ఎస్టేట్ ఏం తిండి పెట్టదు. ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్ చేస్తలేరు. తెలంగాణలో ఉన్నోడు ప్రతి ఒక్కడు ఏం రియల్ ఎస్టేట్ చేస్తలేరు. ఎంతో కొంతమంది చేస్తున్నారు. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఒక 0.2%, 0.1% చేస్తున్నారు. అందరు రియల్ ఎస్టేట్ చేస్తలేరు. అందరు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. లేస్తుంది ఒకనొక రోజుకి లేస్తుంది. కానీ అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్లల్లో వాటర్ ఏడికెళ్ళి వస్తుంది వాళ్ళకు? ఎవరికి బోర్లు పడవు, అన్ని ట్యాంకర్లు తిరుగుతుంటాయి. ఇప్పుడు దందా ఏం నడుతుందో తెలుసు అసలుకు. హైటెక్ సిటీ, ఆఫీస్పేట, కొండాపూర్, గచ్చిబౌలి, ఈ కోకాపేట, అటు మన బాచ్పల్లి, ఇటు మియాపూర్, అటు బీరంగూడ మొత్తం వాటర్ దందా నడుస్తుంది. వాటర్ దందా ఒక్క ట్యాంకర్ జిహెచ్ఎంసీలు కూడా పెద్ద పెద్ద లైన్ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకు మున్సిపల్ వాటర్ వదులుతూనే ఉంటారు ఫుల్ సఫిషియెంట్గా. స్నానాల కానించి బాత్రూమ్ల కానించి బయట గేట్ దాటి ఇట్లా వరదలు పోతుంటాయి. ఆ రకంగా వదులుతున్నారు జిహెచ్ఎంసీలు కూడా. వాళ్ళకు అంత వాటర్ ఇస్తారు. బస్తీలల్లో గంట సేపు ఇస్తారు సన్నగా, తర్వాత బంద్ చేస్తారు. ఆ బస్తీలలో పాపం మళ్ళీ వాళ్ళు బిందెలు పట్టుకొని బోరింగ్ల కాడికి, నల్లల కాడికి, పక్కింటోని కాడికి పోయి నీళ్ళు తెచ్చుకుంటారు. ఏం తక్కువ చేసి వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మాట్లాడుతారు వీళ్ళు లంగలు. కానీ భూములు ఏడిపోతాయి, భూములు ఆన్నే పంటాయి, అసలు వీళ్ళు రాజకీయాలు చేస్తే పేదోళ్ళను పట్టించుకోరు. ఫస్ట్ ఈ లంగ ముచ్చట్లు బంద్ చేసి పేదోళ్ళను మాత్రం పట్టించుకోరు. కొంచెం రాజేంద్ర అన్న పాపం తగులుతుంది. కేటీఆర్ మెయిన్ కేటీఆర్కు సీనియర్ లీడర్లు కనపడొద్దు. మరి సీఎం పది మరి వాళ్ళు కూసుకపోతారు మళ్ళీ. లేకపోతే ఇప్పుడు హరీష్ రావు కనపడుతున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? మెల్లగా ఒకవేళ నెక్స్ట్ ఈయన కనుక కేటీఆర్ కనుక సీఎం అభ్యర్థి అని అన్నారు అనుకో, హరీష్ రావు పక్క జరుగుతారు. వీళ్ళంతా ఈటల రాజేందర్ అన్నంతా, మందాడి సత్యనారాయణ, ఇక టైగర్ నరేంద్ర, ఇంత మెతక మనిషి అయితే హరీష్ రావు కాదు. ఒకవేళ హరీష్ రావుని మీరు దొక్కాలని చూస్తే హరీష్ రావు దొక్కే తొక్కుడుకు బట్టలు మూట ముల్లి అన్ని చదువుకొని పోతారు. హరీష్ రావు మాత్రం అంత డేంజర్, గుర్తుపెట్టి. ఎంత నవ్వుకుంటూ ఉంటాడో అంత డేంజర్గా దొక్కుతాడు. మిమ్మల్ని ఎవరినేం చేయలేడు. మీరు ఆయనని ఏమైనా చేస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిని కేటీఆర్ అని ప్రకటిస్తే హరీష్ రావు ఆట వేరే ఉంటుంది, చూసుకోరు, జాగ్రత్త.
ఆట ఖచ్చితంగా మారుతుంది.